శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఆదిత్య ఠాక్రే నాయకత్వంలో ఒక కొత్త ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఉల్లిపాయలు 5 రూపాయలకి పడిపోయినాయి. సేకరణకు సంబంధించి ఎక్స్పోర్ట్స్ లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది. కొనేవాళ్ళు ఇక్కడ దేశంలోనే అయితే ఎంతవరకు అన్నటువంటిది. దాంతో రైతుల్ని ఆదుకోవాలంటూ ఉద్యమం ప్రారంభించారు. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటూ. అంటే ఉల్లి రైతులు మహారాష్ట్రలో బాగా స్ట్రాంగ్, వాళ్ళ ల్యాబీ చాలా స్ట్రాంగ్. ఉల్లి చెరుకు ఈ 2 రైతులు కూడా చాలా స్ట్రాంగ్ అనమాట. కాబట్టి వాళ్ళలో ఉల్లి రైతుల్ని వీళ్ళు లీడ్ తీసుకున్నారు. ఎన్సీపీ ఇదివరకు పట్టుండేది. ఎన్సీపీ ప్లేస్లో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ప్రిపేర్ అవుతున్నట్టుంది. ఖచ్చితంగా ఇప్పుడు వాస్తవంగా మన దగ్గర చూస్తే 25-30 రూపాయలు పలుకుతున్నాయి కేజీ, అక్కడ 5 రూపాయలేనట. శుభ్రంగా కేంద్రం అవి కొనేసి అన్ని రాష్ట్రాలకు పంపిస్తే చాలా బెటర్. 10 రూపాయలకు 15 రూపాయలకు మనకే వస్తాయి, అటు రైతుకి ప్రయోజనం చేకూరుతుంది. ఈ యాజిటేషన్ని అట్లా పాజిటివ్గా చూసుకోవడమే బెటర్. ఉద్యమించడంలో తప్పు లేదు, రాజకీయ కోణం చూడడంలో కూడా అనవసరం.